ఎడ్యుకేటెడ్ 360 యూట్యూబ్ ఛానల్ స్వాగతం. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 ఫలితాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ర్యాంకులు సాధించినటువంటి వారి యొక్క విజయ ప్రస్థాన పరంపర ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనం మన స్టేట్ మీ ఏపీ గురించి కానీ తెలంగాణ గురించి కానీ ఏమన్నా అడిగారు క్వశ్చన్స్? మన స్టేట్ గురించి ఏం అడగలేదండి. స్పోర్ట్స్, ఇలా ఇంటర్నేషనల్ రిలేషన్స్, స్పోర్ట్స్కి మధ్యలో ఈ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో కాంప్లెక్స్ ఇంటర్సెక్షన్లో క్వశ్చన్స్ అడిగారు. అలాగే గ్లోబల్ మైగ్రేషన్ గురించి అడిగారండి. మిడిల్ ఆఫ్రికా నుండి యూరోప్లోకి, అమెరికాలోకి మైగ్రేషన్ జరుగుతుంది కదా. సో ఆ మైగ్రేషన్, దానివల్ల ఛాలెంజెస్ ఏంది, వీటి మీద అడిగారు. అలాగే స్టార్టప్స్ గురించి, స్టార్టప్స్లో ఉండే సమస్యలు, టైర్ 2 సిటీస్లో ఉన్న స్టార్టప్స్ గురించి, హ్యాకథాన్, నేను ఒక హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేశాను. ఆ హ్యాకథాన్ అంటే ఏంది, పర్పస్ ఏంది, నేనేం చేశాను హ్యాకథాన్లో, వీటి మీద. అలాగే ఐఐటీస్ గురించి అడిగారండి. ఐఐటీస్లో సూసైడ్స్ ఎందుకు పెరుగుతున్నాయి, దానికి వెనకాల కారణాల మీద కొంచెం ఎక్కువ డిస్కషన్ జరిగింది. అలాగే మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి ఎన్ఈపిలో, నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉందండి. సో దాని గురించి కొంచెం ఇన్డెప్త్ డిస్కషను. అలాగే ఏఐ గురించి అడిగారు, అగ్రికల్చర్ గురించి అడిగారు. ఇలా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ మీద జరిగాయండి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు గుర్తు రావట్లేదు కంప్లీట్గా. ఇప్పటికి నేను ఒక ఐ థింక్ 60 to 70% ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు చెప్పాను. ఇంకా 30-35 నిమిషాలు అంటే చాలా పెద్ద ఇంటర్వ్యూ అయిందండి. ఓకే, మొత్తం అంటే ఇప్పుడు సాధారణంగా అభ్యర్థులు ఏమవుతుందంటే ఇంటర్వ్యూ అనగానే ఒక రకమైన ఫోబియా ఉంటుంది. అప్పటికి చాలా మాకు ఇంటర్వ్యూస్ పోయిస్తారు. బట్ చాలామంది చెప్పింది ఏంటంటే మాకు ఇంటర్వ్యూస్కి అక్కడ ఇంటర్వ్యూ చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నారు. మీకు జరిగిన ఇంటర్వ్యూ ఎలా ఫ్రెండ్లీగా ఉందా, లేకపోతే ఎలాంటి వాతావరణం ఉంది అక్కడ? నేను ఫ్రెండ్లీ అని పర్టికులర్గా చెప్పలేనండి, బట్ ఇట్ వాజ్ ఎ కార్డియల్ ఎన్విరాన్మెంట్. నన్ను ఫస్ట్ మెంబర్ బోర్డు అడిగేటప్పుడు కొంచెం టఫ్గా క్వశ్చన్స్ అడిగారు అని అనిపించింది. మిగిలిన వాళ్ళు క్వశ్చన్స్ దో కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్. మంచి డిస్కషన్ జరిగింది. నేను ఫ్రెండ్లీ అని మామూలు నవ్వుతూ మాట్లాడాలి ఏం కాదు, బట్ దే వర్ వెరీ కార్డియల్ అండ్ రెస్పెక్ట్ఫుల్. చాలా నేను కూడా కామ్గా ఇంటర్వ్యూలో మాట్లాడేసి కొన్ని టఫ్ క్వశ్చన్స్, ఛాలెంజింగ్ క్వశ్చన్స్ అడిగినా ఆ ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్ దగ్గర కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ దగ్గరకు వచ్చేసరికి నేను కూడా మళ్ళీ ఓకే ఆ క్వశ్చన్ అక్కడ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్ దాని తగ్గట్టు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో మార్కులు చూడాలి ఇంకా ఎంత సక్సెస్ అయ్యామని నాకు కూడా తెలియదు, ఇంకా చూడాలి. ఓకే సార్, ఈ నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్లో రాయబోయే వాళ్ళకి ముఖ్యంగా ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు దాదాపు 5 అటెంప్ట్లు అయిపోయి 6th అటెంప్ట్లో మీరు సాధించారు. సరే, లాస్ట్ ఇయర్ కూడా ఐఎఫ్ఎస్ రావడం కూడా మంచి పరిణామమే. అయితే ఇంత పీరియడ్ ఉంది కదా సార్, ఒక సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకో జాబ్ చేసి 5 అటెంప్ట్లు చేసి నాకు కూడా రాలేదనుకోండి, వాళ్ళు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే 5 అటెంప్ట్లు అయిపోయిన తర్వాత 5 లేదా 6 అటెంప్ట్ అయిపోయి జాబ్ రాదు. ఓకే, అప్పుడు పరిస్థితి ఏంది వాళ్ళకి? ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే 1 year 2 year గ్యాప్ వస్తేనే మళ్ళీ జాబ్ రాదు. మరి అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక్కడేమో సక్సెస్ రేట్ చూసే <1% సివిల్స్ అడ్వాన్స్. కాకపోతే అడ్వాన్స్ అనేది అకాడమిక్ అయ్యిద్ది. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ రాకుంటే, ఐఐటీ రాకుంటే, ఎన్ఐటీ రాకుంటే, త్రిబుల్ రాదంటే ఇంకో లోకల్ కాలేజ్ అని జాయిన్ అవుతాం. కానీ ఇక్కడ ఇది మిస్ అయితే పరిస్థితి ఏంది అంటే మీ ఎక్స్పెషల్ మీ దృష్టిలో ఎలా? సో మొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా రాస్తారండి. ఎస్ఎస్సి, సీజీఎల్ కానీ, బ్యాంక్ కానీ, అలాంటి వాటిలో నేను వస్తే వెరీ హ్యాపీ. అదొక పాత్. ఈ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు కూడా అప్లై చేసి చేయొచ్చు. చాలా స్టేట్స్ గ్రూప్ ఎగ్జామ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. ఈ పాత్ కాకుండా కంప్లీట్లీ ఇంకొక డైరెక్షన్లో చూడడం అనేది, ఎస్పెషల్లీ ఒక 2 or 3 అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత మనం స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తే, రాదర్ దాన్ జస్ట్ కాన్స్టెంట్గా ఈ ప్రిపరేషన్లో కూర్చొని ఉండే కంటే, ఒకవేళ క్లియర్ అవ్వకుండా ఉన్నప్పుడు ఇనఫ్ టైం దొరికితే వేరే అంటే వాళ్ళు ఎలాంటి ఫీల్డ్లో ప్రిపేర్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఎక్కడైనా ఇంటర్న్షిప్స్ జాయిన్ అవ్వడం కానీ, లైక్ కన్సల్టెన్సీస్ ఉంటాయి. ఆర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే సాఫ్ట్వేర్, కొత్తగా ఏఐ రిలేటెడ్ కానీ, ఆర్ వేరే టెక్నాలజీ స్కిల్స్ కోర్సెస్ ఉంటాయండి అప్ స్కిల్లింగ్ కోసము. అలాంటివి ఏమైనా జాయిన్ అయ్యి వాళ్ళు అప్పుడు దాని నుంచి కెరీర్ ఆపర్చునిటీస్ బిల్డ్ చేసుకోవచ్చు అని అదొక థాట్, నాకు ఆప్షన్ అనిపిస్తుంది. బట్ వెంటనే డైరెక్ట్గా జాబ్ రాకపోయే ఛాన్స్ ఉండొచ్చుగా. ఎందుకంటే ముందు నా విషయంలోకి వచ్చేసరికి నాకు ఆల్రెడీ 4 years జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఒకవేళ నాకు పొరపాటున రాకపోయినా ఒక 2 years తర్వాత నేను ఒక 2-3 months కూర్చుంటే నాకు జాబ్ వచ్చేసేది ప్రిపేర్ అయితే. బట్ ముందు ఎటువంటి జాబ్ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఏంటంటే ఒక ఛాలెంజ్ అయింది. సో అలాంటప్పుడు కొంచెం
అది ఎలా చెప్పాలి, జాబే కావాలని కాకుండా ఎక్కడైనా ఇంటర్న్షిప్ అయినా జాయిన్ అయితే అట్లీస్ట్ ఒక 6 months ఇంటర్న్షిప్, ఈవెన్ కొంచెం తక్కువ పే అయినా ఇంటర్న్షిప్ జాయిన్ అయితే స్కిల్ డెవలప్ అయ్యింది, ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ తర్వాత అక్కడైనా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా ప్రాపర్ సర్టిఫికేషన్ లాంటి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా తీసుకొని వెళ్తే దట్ విల్ సర్టెన్లీ హెల్ప్, వాళ్ళ రెజ్యూమేలో కానీ యాడ్ అయ్యిద్ది. సో ఇది ఎందుకంటే జాబే కావాలని కూర్చుంటే ఒకవేళ దొరకపోదు, ఎందుకంటే జాబ్ మార్కెట్కి డిమాండ్ అండ్ సప్లైకి చాలా ప్యారిటీ ఉంది ఇప్పుడు. సో ఆ మిస్ మ్యాచ్ని ఓవర్కమ్ చేయాలంటే మనం అప్ స్కిల్ అయ్యి వాళ్ళకి కావాలి అన్నట్టుగా మనం ప్రూవ్ చేసుకోవాలి. సో అందువల్ల నేను ఇది ఒక ఆప్షన్ అప్రోచ్ అని నేను అనుకుంటున్నాను.